ఒక అమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడింది మేడం. ఆవిడ ఎవరో ఏంటో నాకు తెలియదు మేడం. నాకు డబ్బులు పంపించి ఆ పని చేయమన్నారు మేడం. అమ్మాయా? అవును మేడం. దానికి మించి నాకేం తెలియదు మేడం. ఏదో డబ్బు కాసిపడి అలా చేశాను మేడం. నాకేం తెలియదు మేడం. నన్ను వదిలేయండి. ఎట్టెళ్ళిపోయారు? మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం. ప్లీజ్ మేడం. తెలియక చేశాను మేడం, నన్ను క్షమించండి మేడం. ఏంటి ప్రాబ్లం? ఎవరతను? ఎవరిని వదలవా నువ్వు? ఏం లేదు రవి సార్. ఇందు పాప, ఐస్ క్రీమ్ తింటావా? మరి వెళ్దామా? పదండి. అత్తయ్య, ఆయన కొంచెం కొంచెంగా రికవర్ అయ్యి వస్తున్నారు. ఇప్పుడే ఇదంతా జరగాల? రికవర్ అయ్యేటప్పుడే ఇలా జరుగుతోందేంటి? నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. భయపడ్డానికి ఏమీ లేదు మీనా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే. నా మనసు నాకు నా కొడుకు నయం అయ్యి తిరిగొస్తాడనే చెప్తోంది. కానీ ఎక్కడో తప్పు జరుగుతోంది. బంగారి, ఆ సిలిండర్ కంపెనీ నుంచి రిపోర్ట్ వచ్చిందా? వచ్చిందమ్మా. ఏముంది అందులో? బంగారి చెప్పు, ఏం రాసుంది? సిలిండర్లో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉందంటమ్మా. అందుకనే అలాంటి స్మెల్ వస్తుంది అంటున్నారు. గ్యాస్ కొంచెం లీక్ అయిందని చెప్తున్నారు. సరే, రిపోర్ట్ చూపించు. ఎదిగోండమ్మా. ఇదే అత్తయ్య నేను మొదటి నుండి చెప్తున్నాను. మీరు ఇంకేదో తప్పు జరుగుతున్నట్టు అనుమానంతో ఊగిపోతున్నారు. మన ఇంట్లో మనల్ని కాదని ఇంకేం జరుగుతుంది అత్తయ్య? మంచి టైం బంగారి. ఇందు కాపాడింది. లేదు అంటే జైరామ్ మనకి దూరమై ఉండేవాడు. పిల్లలు దేవుడు ఒకటే అని చెప్తారు. ఇందు నిజంగా దేవతలాగే వచ్చింది. ఏంటి ఝాన్సీ అమ్మ మీరు? ఆ పాప బుద్ధి స్వాధీనం లేని పాప. ఆ అమ్మాయిని పట్టుకొని మీరు దేవుడు అంటున్నారేంటి? ఇది నాకు డౌట్గానే ఉంది. అమృత, నీకు ఇలాంటి పిల్లలతో అస్సలు అలవాటు లేకపోవచ్చు. ఇలాంటి పిల్లలే చాలా తెలివైన వాళ్ళులా ఉంటారు. మనం గమనించినది వదిలేసిన చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు గమనిస్తారు. అందుకని వాళ్ళలాంటి వాళ్లతో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. అది ఇక్కడ ఎవరూ పాటించడం లేదే. తెలివైంది కాబట్టే ఇందు అది గమనించి అక్కడికొచ్చింది. ఏంటి బంగారి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. ఇక మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఎక్కడికి వెళ్తున్నావు? జైరామ్ మావయ్యని కలిసి వస్తాను. మనం కూడా జైరామ్ని ఇంత జాగ్రత్తగా చూసుకున్నది ఎప్పుడూ లేదు. కానీ బంగారి నా బిడ్డని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటోంది.
చేయలేదు. మనమే తప్పుగా అర్థం చేసుకున్నామా? అతను వేరే అమ్మాయి గొంతు అని చెప్పారు. ఎవరై ఉంటారు? కానీ మావయ్య ప్రాణాలకి ఎవరి వల్ల ఆపద ఉంది. వాళ్ళని మాత్రం అస్సలు వదలకూడదు. మామా, నీ కోడలు ఏ విద్యలు కూడా నా దగ్గర పని చేయవు. ఛే, ఏ ప్లాన్ చేసినా ఎలాగోలా తప్పించుకుంటున్నాడేంటి? కోమా స్టేజ్లో ఉన్నవాడిని కూడా మనం చంపలేకపోతున్నామే. ఇది ఇలాగే ఉంటే ఆస్తి మన పేరు మీదకి వచ్చేలా లేదే. ఇక వేరే ప్లాన్ ఏదైనా చేయాలి. ఈ డాక్యుమెంట్లో ఝాన్సీ అత్తయ్య సైన్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? అది అత్తయ్య సైన్ చేయాల్సిన ఫైల్ అనుకుంటా. ఆ ఫైల్ మధ్యలో మనం ఈ డాక్యుమెంట్ పెట్టేస్తే కరెక్ట్గా ఉంటుంది. బంగారుని నమ్మి అత్తయ్య కళ్ళు మూసుకుని సంతకం పెడుతుంది. ఇది ఒక్కటే మనకున్న దారి. కానీ ఫైల్ ఎలా పెట్టాలి? హలో హలో సార్, సరిగ్గా వినిపించట్లేదు. ఒక్క నిమిషం, నేను బయటకు వస్తున్నాను.